రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్య హత్య కేసులో ఇద్దరు నిందితులను ధర్మవరం డీఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. మంగళవారం సాయంత్రం 5:30 సమయంలో ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ హేమంత్ కుమార్ కురుబ లింగమయ్య హత్య కేసులోని నిందితులిద్దరిని ప్రవేశపెట్టి వారిపై చట్ట ప్రకారం విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ హత్యలో మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలియజేశారు. కురుబ లింగమయ్య వైసీపీకి సానుభూతిపరుడిగా ఉన్నారని, అదేవిధంగా నిందితులు ధర్మవరపు ఆదర్శ్, ధర్మవరపు మనోజ్ నాయుడు అనే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించుతున్నట్లు తెలిపారు. నమస్కారం అండి. సో 30th March 2025న ఒక ఘర్షణలో మజ్జిగ లింగమయ్య అనే వ్యక్తి దెబ్బలు తింటాడు. దానివల్ల ఆయన ఆసుపత్రిలో జాయిన్ అవుతాడు అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ డైస్ అనమాట. ఈ పర్టికులర్ కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసినామంటే ధర్మవరపు ఆదర్శ్ వయసు 22 years, ధర్మవరపు మనోజ్ అలియాస్ మనోజ్ నాయుడు అలియాస్ నాయుడు. ఈ ఇద్దరి నిందితుల్ని ఇమీడియట్గా స్పీడీ ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి డిఫరెంట్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిష్పక్షపాతంగా వెరీ ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి బికాస్ దిస్ హ్యాస్ కమింగ్ టు ద మీడియాలో డిఫరెంట్ వర్షన్స్ వస్తున్నాయి. ఆ వర్షన్స్ వస్తున్నాయి అన్నమాట వాస్తవమే. మాకు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి విట్నెస్ ఎగ్జామినేషన్స్ చేసి టెక్నికల్గా ఒకవేళ టవర్ అనాలిసిస్ లాంటివి కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తు ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. మారణాయుధాలు 2 కట్టెలు ఉన్నాయండి. ఆ కట్టెల్ని సీజ్ చేశాం. ఇది రాజకీయంగానా పాత కక్షలు ఏమన్నా ఉన్నాయి?